గుంటూరు జిల్లా రెడ్డిపాలెం శివాలయంలో అఘోరీ పూజలు చేయడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రగ్రహణం రోజు అఘోరీ శ్రీనివాసరావు శాలిని అర్ధరాత్రి పూజలు చేశారు. తలపై నిప్పుల కుంపటి, చుట్టూ మంటల మధ్య పూజలు క్షుద్ర పూజలుగా భావించి అఘోరీను గుడి వద్ద నుంచి స్థానికులు పంపించేశారు. క్షుద్ర పూజలకు విరుగుడుగా నేడు శాంతి పూజలు చేస్తున్నారు స్థానికులు. ప్రతి ఇంటి నుంచి మహిళలు బిందెడు నీళ్లు తీసుకొచ్చి శివలింగానికి జలాభిషేకం చేస్తున్నారు. మహాశాంతి హోమం పూజలు చేస్తున్నారు వేద పండితులు. స్థానికులు హోమం వద్ద పూజల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలో అఘోరీలు క్షుద్ర పూజలు చేశారన్న అనుమానంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి అఘోరీలను గుడి నుంచి పంపించేశారు. అయితే చంద్రగ్రహణం రోజు అఘోరీ శ్రీనివాసరావు శాలిని అర్ధరాత్రి తలపైన నిప్పుల కుంపటి పెట్టుకుని చుట్టూ మంటల మధ్య వాళ్ళు పూజలు చేశారు. అయితే వాటిని క్షుద్ర పూజలుగా గ్రామస్తులు భావించి పంపించేశారు. అయితే నిన్న క్షుద్ర పూజలకు విరుగుడుగా శాంతి పూజలు చేశారు స్థానికులు. ప్రతి ఇంటి నుంచి కూడా మహిళలు బిందెడు నీళ్లు తీసుకొచ్చి శివలింగానికి జలాభిషేకం చేస్తున్నారు. మహాశాంతి హోమం పూజలు నిర్వహించారు వేద పండితులు. స్థానికులు హోమం వద్ద పూజల్లో పాల్గొన్నారు. సమస్త శక్తోపచార రాజోపచార మంత్రోపచార సర్వోపచార పూజయం సమర్పయామి. ఏదైతే ఆధిపత్యం ఉన్నదో ఇది ఉగ్ర సంకల్పం వల్ల కలుగుతుంది కదా. మన చూపుల్లో సర్వవ్యాప్తమై ఉన్నారంటే ఈశ్వరుడు అని. ఎలా అయ్యా అంటే తూర్పు ముఖము. గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలో ఇటీవల అఘోరీ పూజలు చేశారన్న అనుమానంతో అక్కడి స్థానికులు అఘోరీలను గుడి నుంచి పంపించేశారు. చంద్రగ్రహణం రోజు అఘోరీ శ్రీనివాసరావు అలాగే శాలిని ఇద్దరు కూడా అర్ధరాత్రి పూజలు చేశారు. సో వారిపైన అనుమానంతో క్షుద్ర పూజలే చేశారన్న అనుమానంతో స్థానికులు వాళ్ళని పంపించేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు వాటికి విరుగుడుగా మహాశాంతి హోమాన్ని జరిపించారు గ్రామస్తులు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, రెడ్డిపాలెంలో అఘోరీ శ్రీనివాస్ అలాగే శాలిని చేసిన పూజలకు విరుగుడుగా మహాశాంతి హోమాన్ని నిర్వహించారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, గ్రామస్తులు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే రెడ్డిపాలెంలో ఎంతో ఘనంగా కూడా పూజలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. శాంతి హోమాన్ని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిర్వహించుకుంటున్నారు. ఎందుకంటే అఘోరీలు నిర్వహించినటువంటి పూజలతో ఈ ప్రాంతంలో అరిష్టం జరిగేటటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా స్థానికులందరూ కూడా భావించారు. అయితే ఆ అరిష్టం తొలగిపోవాలంటే ఈ స్థానికంగా ఎక్కడైతే ఈ పూజల నిర్వహణ జరిగిందో అక్కడే శాంతి హోమాన్ని కూడా నిర్వహించుకోవాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం. ఈ శాంతి హోమానికి సంబంధించినటువంటి పూజలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ శాంతి పూజలతో పాటు అభిషేకం ఉన్నటువంటి శివాలయంలో అభిషేకం కూడా నిర్వహించాలనే విధంగా కూడా ప్రతి ఇంటి నుంచి కూడా వీటికి సంబంధించినటువంటి నీళ్ళని ప్రతి ఇంటి నుంచి కూడా తీసుకొని రావాలనే విధంగా కూడా స్థానికులందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అఘోరీలు మళ్ళీ పూజలు నిర్వహించేటటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా భయాందోళనకు గురైనటువంటి చాలా స్థానికులంతా కూడా ఈ శాంతి హోమానికి సంబంధించి నిర్వహించడంతో పాటు రేపు 21వ తారీఖున పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉండాలనే విధంగా కూడా వీళ్ళైతే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది స్థానికులతో కూడా మాట్లాడదాము. ఏంటి సార్, ఎందుకు ఈ రోజు ఈ హోమం ఇదంతా జరుగుతుంది? ఇది శాంతి హోమం. ఇది గుడికి సాంబశివుడికి ఊరు మొత్తం గ్రామ పెద్దల సహాయంతో శాంతి హోమం చేసుకోవాలని సాంబశివుడి కోరిక మీదకి ఊరు మొత్తం చేసుకుంటున్నారు శాంతి పూజ. ఆ రోజు ఏదైతే మీరు భావించినట్లు అఘోరీలు నిర్వహించిన పూజలుగా లేకపోతే అది చెడో మంటో మాకు తెలియదు, ఎవరు చూడలేదు. గుడికి అలా మనం శాంతి చేసుకోవాలి, ఊరు మొత్తం గ్రామాల పెద్ద సహాయంతో అందరూ కలిపి చేసుకొని శాంతి పూజ చేసుకుంటున్నాం. ఇంటికి ఒక బిందెకాడికి నీళ్ళు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేసుకుంటున్నారు. అందు తప్ప ఏ ఆలోచన లేదు. దానివల్ల ఈ రోజు జరిగే ఈ శాంతి హోమంతో ఏదైనా అరిష్టాలు ఉంటే పోయేటటువంటి అవకాశం అట్లాంటివి ఏమైనా ఉంటాయి? శాంతి హోమం చేయడానికి కారణం శాంతి హోమం చేసి గ్రామ పెద్దల సహాయంతో అందరితో దేవాలయం కట్టుకోవాలనే ఆలోచనతో. తర్వాత ఈ నిర్మాణం గురించి కూడా అనుకున్నారన్నారు. ఎట్లా రానున్న రోజు? ఇప్పుడు వరకు అదే మీటింగ్ చేసుకోలేదు. మనం ఈ రోజు ప్రయత్నం చేస్తాం శాంతి హోమం. తర్వాత పెద్దల సహాయంతో మీటింగ్ జరిగిన తర్వాత ఆ దేవాలయ కార్యక్రమాలు జరుగుతాయి. ఇది ప్రధానంగా కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ పూజకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి ఇంటి నుంచి కూడా మహిళలు
తీసుకొని వచ్చినటువంటి బిందెలతో ప్రస్తుతం అభిషేకానికి కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ఈ పూజకు సంబంధించి ప్రతి ఇంటి నుంచి కూడా ఇది తీసుకొని రావడం జరిగింది. కొంతమంది మహిళలతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం. ఏమా ఈరోజు ఈ హోమం ఈ అభిషేకం ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మన జరిగిన దానికి అందరూ భయాందోళనకు గురయ్యారు. దీంతో కొంచెం భయం పోయే అవకాశం ఉందా? మీరమ్మ ఎక్కడి నుంచి? గతంలో కూడా ఇలాంటిది నిర్వహించుకున్నారా లేకపోతే ఇప్పుడే ఇలాంటివి జరుగుతుంది? ఈ పూజలతో మీకు భయాందోళన పోయే అవకాశం ఉందనుకుంటున్నారు? మా పూజలు బాగా చేస్తారండి. నేను పూజ చేస్తే భయం ఉంటుంది. ఊరికి కూడా మంచి జరుగుతుంది. స్థానికంగా ఉన్న మహిళలు కూడా తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. పూజలు నిర్వహించుకోవడంతో తమకి ఏదన్నా ఇబ్బందికర పరిస్థితి ఉంటే అవన్నీ కూడా పోయేటటువంటి అవకాశం ఉంటుంది అనే విధంగా కూడా ఈ పూజలు నిర్వహించుకుంటున్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పూజకు సంబంధించి మహిళలంతా కూడా బిందెల రూపంలో తీసుకొచ్చినటువంటి వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి ఏవైతే ఈ కలశాలతో తెచ్చినటువంటి నీటిని కొద్దిసేపట్లో ఊరేగింపుగా కూడా చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వాయిస్ లేదు కదా. థ్యాంక్ యూ సాయి శంకర్. గణపతి యొక్క అనుగ్రహాన్ని అందరం కూడా పొందుతున్నామట. ఇలా గణపతి యొక్క పూజానుగ్రహం ఎక్కడైతే పొందుతుంటామో సకల విఘ్నములు లేకుండా కూడా రక్షించే